హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియో ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. కాపీరైట్ క్లెయిమ్ వస్తే వీడియో ఉంచాలా డిలీట్ చేయాలా? కాపీరైట్ క్లెయిమ్ ఉంటే వీడియో ఏమవుతుంది? ప్రాబ్లం ఏమైనా అవుతుందా ఛానల్కి? ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి స్పెసిఫిక్గా రీజన్ ఏంటంటే ఆల్రెడీ నా ఛానల్కి కూడా ఒక కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చిందనమాట. నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మనం తెలియకుండా ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వచ్చిందనమాట కాపీరైట్ క్లెయిమ్ అనేది. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటంటే మనం ఏదైనా వీడియోకి ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాం కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది, మ్యూజిక్ కానీ లేదా బీజిఎం డీజే సాంగ్స్ కానీ అలాంటివి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తూ మన వీడియోస్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఆ మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉంటారో వారు కాపీరైట్ క్లెయిమ్ అనేది వేస్తారనమాట. సో దట్ మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది వస్తే మన ఛానల్కి ఫర్దర్గా ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియోస్కి ఏంటంటే ఎక్కువ వ్యూస్ వెళ్ళినప్పుడు లేదా ఆ వీడియో వల్లే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చి ఆ వాచ్ అవర్స్ కూడా కలుస్తాయి కాబట్టి ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు దానివల్ల వచ్చిన రెప్యుటేషన్ అంతా ఏదైతే ఉంటుందో అమౌంట్ అంతా కూడా ఛానల్ ఓనర్కి వెళ్ళిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఆ వీడియో ఉంచుకున్న ప్రాబ్లం లేదు, డిలీట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మనం డిలీట్ చేసినా కూడా క్లెయిమ్ అనేది ఆల్రెడీ ఒకసారి పడిపోయి ఉంటుంది కాబట్టి మన ఛానల్ ఎప్పుడైతే వెరిఫికేషన్కి వెళ్తుందో అప్పుడు అంతా కూడా వెరిఫై చేస్తారనమాట. మీరు కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందని భయపడిపోయి ఛానల్ డిలీట్ అయిపోతుందా, ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. అలాగే కాపీరైట్ క్లెయిమ్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు. నెక్స్ట్ వీడియోలో మీకు కాపీరైట్ స్ట్రైక్ గురించి కూడా నేను చెప్తాను. అలాగే మేజర్ థింగ్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియోస్కి వ్యూస్ ఎక్కువగా వచ్చి ఆ వీడియోకైనా వైరల్ అయినప్పుడు ఏంటంటే దానివల్లే మన ఛానల్ మానిటైజేషన్, ఒకవేళ దానివల్లే 4000 అవర్స్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఆ 4000 అవర్స్ అనేవి కన్సిడర్ అవ్వవు అనమాట. ఎందుకంటే మనం బీజిఎం యూజ్ చేసి మనం వేరే ఓనర్ తాలూకా బీజిఎం కానీ మ్యూజిక్ కానీ యూజ్ చేసాం కాబట్టి దానివల్ల మనకి 4000 అవర్స్ వచ్చి ఆ వీడియో వల్లే వ్యూస్ వచ్చి ఆ వీడియో వల్లే 4000 అవర్స్ అయితే మోనిటైజేషన్కి ఇష్యూ అవుతుంది అనమాట. ఛానల్కి అయితే ఫర్దర్గా ప్రాబ్లం ఏమి ఉండదు కాపీరైట్ క్లెయిమ్ వల్ల. కానీ దీనివల్ల ఏంటంటే ఆ వీడియో డిలీట్ చేసినా ఉంచుకున్నా కూడా దానివల్ల మనకి రెవెన్యూ రాదు. ఉంచుకోవడం వల్ల ఏంటంటే దానివల్ల మనకు వచ్చే వ్యూస్ కానీ ఏది కానీ మన 4000 అవర్స్కి యూజ్ అవ్వదు, పైగా మనకి మోనిటైజేషన్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. మన ఛానల్ రివ్యూకి కూడా వెళ్తుంది, అప్పుడు మనకి ఇష్యూ అవుతుంది అనమాట. సో కాపీరైట్ క్లెయిమ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదండి. కాపీరైట్ క్లెయిమ్ వస్తే వీడియో డిలీట్ చేసేసినా ప్రాబ్లం లేదు, ఉన్నా కూడా ప్రాబ్లం లేదనమాట. దానివల్ల వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఒరిజినల్ ఓనర్కి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియోస్కి వచ్చిన వ్యూస్, వాచ్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఆ వాచ్ అవర్స్ ఏవి కూడా మన 4000 అవర్స్లో కన్సిడర్ అవ్వవు అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే బ్లాగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బాయ్.